హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. చేనేత కార్మికులకు ఆగస్టు 7వ తేదీన ఏపీ ప్రభుత్వం 25,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ కావడం జరిగింది. మరికొంతమందికి ఇంతవరకు అమౌంట్ అనేది ఇంకా జమ కాలేదండి. సో అటువంటి వారికి సంబంధించి రెండో విడతలో కూడా అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఆ అమౌంట్ మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయిందా లేదా? ఒకవేళ జమ అయి ఉంటే ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయింది? ఏ తేదీన జమ అయింది? అనేటువంటి స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే కొత్త ఆప్షన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్‌లో అయితే నేతన్న సేవలో పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే రివీల్ కావడం జరుగుతుందండి. మీరు స్టేటస్‌ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్‌లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఆగస్టు 7వ తేదీ అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతన్న సేవలో పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత చాలామంది బ్యాంక్ ఖాతాల్లోకి చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారికి 25,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ జమ అయ్యాయి. కొంతమందికి మాత్రం ఇంకా ఈ అమౌంట్ అనేది జమ కాలేదండి. చాలామందికి ఈ అమౌంట్ అనేది అందలేదు. అందని వారికి రెండో విడతలో అయితే పేమెంట్ అనేది ప్రభుత్వం విడుదల చేశామని తెలియజేయడం జరిగిందండి. చాలామందికి రెండో విడతలో కూడా అమౌంట్ అయితే పడిందని అయితే సమాచారం అండి. ఆగస్టు 20వ తేదీన రెండో విడత అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే మొదటి విడతలో సాయం అనేది అందుకోకుండా ఉంటారో వారికి రెండో విడతలో 25,000 రూపాయలు తిరిగి సాయం అయితే అందించడం జరిగిందండి. సో అటువంటి వారికి స్టేటస్. సో, మీ యొక్క స్టేటస్ అంటే మీకు అమౌంట్ ఏ బ్యాంక్ ఖాతాలో పడింది? ఏ టైంలో పడింది? ఎంత అమౌంట్ పడింది? అనేటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అప్లికేషన్ స్టేటస్‌నైతే అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. ఈ అప్లికేషన్ స్టేటస్‌ని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో, ముందుగా మీరు మీ యొక్క మొబైల్‌లో ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్‌నైతే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత స్కీమ్ దగ్గర చూసుకున్నట్లయితే నేతన్న సేవలో అనే స్కీమ్ అయితే యాడ్ కావడం జరిగింది. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ దగ్గర 26, 27 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చేనేత కార్మికులకు సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఎవరైతే మెయిన్‌గా ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద గనక క్లిక్ చేసినట్లయితే సో మీకు ఒక క్యాప్చా రావడం జరుగుతుందండి. 6 సంఖ్యల్లో అయితే ఆ 6 అంకెలని మీరు క్యాప్చాలో ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ దగ్గర ఓటీపీ గనక ఎంటర్ చేసినట్లయితే ఆధార్ నెంబర్‌కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుందండి. సో, కాబట్టి ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యుండే మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. పనిచేస్తూ ఉంటేనే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ముందుగా బేసిక్ డీటెయిల్స్ మీ యొక్క పేరు, మీ యొక్క గ్రామం సో, ఇలా రావడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు పేమెంట్ ఎంత పడింది? ఏ తేదీన పడింది? ఏ బ్యాంక్ ఖాతాల్లో పడింది? ఎవరి పేరు మీద పడింది? బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏంటి? అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చండి. మీరు మీ యొక్క అమౌంట్ అనేది పడిందా లేదా అనేది. ఒకవేళ ఇంకా అమౌంట్ ఎవరికైనా పడకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అనే విషయానికి గనక వచ్చినట్లయితే, ప్రభుత్వం అయితే రెండో విడతలో కూడా అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. రెండో విడతలో పడని వారి పరిస్థితి ఏంటంటే, మీరు త్వరలో గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించేందుకు అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు పడిపోయాయి కాబట్టి, ఇంకా పడని వాళ్ళు అనర్హుగా ఉన్నట్లయితే సమాచారం అండి. అంటే మీరు అర్హతలు కలిగి ఉండకుండా గనక ఉండినట్లయితే, మీకు ఈ అమౌంట్ అనేది పెండింగ్‌లో ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, అంటే ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం మీరు ఎక్కువ భూములు కలిగి ఉండడం వల్ల, లేదా కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల, సో, యాక్చువల్‌గా కరెంటు బిల్ ఎక్కువ వచ్చినా సరే, ఈ చేనేత కార్మికులకు ఈ నిధులనేవి పడతాయండి. ఎందుకంటే కరెంటు బిల్ అనేది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, కరెంటు బిల్‌తో అయితే సంబంధం అయితే లేదు. సో, మీకు ఎక్కువ భూములు ఉండడం వల్ల, లేదా 4 చక్రాల వాహనం ఉండడం వల్ల, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండడం వల్ల సరే, ఈ నిధులనేవి పెండింగ్‌లో ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో, ఓకేనా?
సో, ఇదేనండి చేనేత కార్మికులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో చిన్న చిన్న అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థాంక్ యూ ఫర్ వాచింగ్.